ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో దూకుడు మీదున్న టీమిండియా మరో ఇంట్రెస్టింగ్ ఫైట్కు రెడీ అవుతోంది. లాస్ట్ లీగ్లో న్యూజిలాండ్తో అమీతుమీ తేల్చుకోనుంది. రెండు టీంలు రెండేసి విజయాలతో ఇప్పటికే సెమీస్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నాయి. సండే మ్యాచ్లో గెలిచే జట్టే గ్రూప్ ఏ టాపర్గా నిలవనుంది. మరి ఎవరి బలం ఎంత? ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో మ్యాచ్లు ఇంట్రెస్టింగ్ గా సాగుతున్నాయి. గ్రూప్ ఏ నుంచి భారత్, న్యూజిలాండ్ సెమీస్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నాయి. ఇప్పుడు ఈ రెండు టీంలు లాస్ట్ లీగ్ లో తలపడబోతున్నాయి. మరి ఆ మ్యాచ్ లో ఎవరిది అప్పర్ హ్యాండ్? ఇదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్ గా మారింది. వరుస విజయాలతో టీమిండియా ఫుల్ స్వింగ్ లో ఉంది. రోహిత్, కోహ్లీ ఫామ్ లోకి రావడం, మిడిల్ ఆర్డర్ కూడా బలంగా ఉంది. లీగ్ లో లాస్ట్ మ్యాచ్ లో గెలిచే టీం గ్రూప్ ఏలో టాపర్ గా ఉంటుంది. ఇక టీమిండియా కివీస్ మధ్య జరిగే మెగా మ్యాచ్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తుంటే గత రికార్డులు మాత్రం కాస్త టెన్షన్ పెడుతున్నాయి. మెగా టోర్నీల్లో టీమిండియాపై న్యూజిలాండ్దే పైచేయిగా ఉంది. 2019 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్లో టీమిండియాను న్యూజిలాండ్ ఓడించింది. 2023 వన్డే వరల్డ్ కప్ లో మాత్రం కివీస్ కు రోహిత్ సేన షాక్ ఇచ్చింది. గత 20 ఏళ్లుగా ఐసీసీ టోర్నీల్లో టీమిండియాపై న్యూజిలాండ్దే పైచేయిగా నిలుస్తోంది. 2019 వన్డే ప్రపంచ కప్ సెమీస్తో పాటు 2021 టీ20 ప్రపంచ కప్లోనూ భారత్ కు న్యూజిలాండ్ షాక్ ఇచ్చింది. 2000 సంవత్సరంలో జరిగిన ఐసీసీ నాకౌట్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోనూ న్యూజిలాండ్ భారత్ ను ఓడించింది. ఓవరాల్ గా రెండు జట్ల మధ్య ఐసీసీ టోర్నీలో 16 మ్యాచ్లు జరిగాయి. న్యూజిలాండ్ 10 మ్యాచ్లు గెలిచింది. భారత్ మాత్రం 5 మ్యాచ్ల్లోనే విజయం సాధించింది. మరో మ్యాచ్ ఫలితం తేలలేదు. వన్డే ప్రపంచ కప్లో 11 సార్లు, టీ20 ప్రపంచ కప్లో 3 సార్లు, ఛాంపియన్స్ ట్రోఫీ, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక్కసారి భారత్, న్యూజిలాండ్ తలపడ్డాయి. 2007 టీ20 వరల్డ్ కప్ లో భారత్ విజేతగా నిలిచిన లీగ్ లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలైంది. 2016 టీ20 ప్రపంచ కప్ లో సూపర్ 10 మ్యాచ్, 2021 టీ20 ప్రపంచ కప్ గ్రూప్ దశలో భారత్ పై న్యూజిలాండ్ విజయం సాధించింది. కివీస్ తో జరిగే మ్యాచ్ లో టీమిండియా కొన్ని మార్పులు చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ మ్యాచ్ కు టీమిండియాను గాయాల బెడద వేధిస్తోంది. పాకిస్తాన్ తో మ్యాచ్ లో రోహిత్ శర్మ తొడకండరాల గాయంతో బాధపడ్డాడు. పూర్తి ఫిట్నెస్ తో లేకుంటే న్యూజిలాండ్ తో మ్యాచ్ కు దూరం కావచ్చు. రోహిత్ శర్మ స్థానంలో రిషబ్ పంత్ తుది జట్టులోకి రానున్నాడు. కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్ ఓపెనింగ్ చేయనుండగా పంత్ మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేరున్నాడు. మిగతా బ్యాటింగ్ ఆర్డర్ లో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు. రెండు జట్లు బంగ్లాదేశ్, పాకిస్తాన్లను ఓడించి సెమీస్ బెర్త్ ను ఖరారు చేసుకున్నాయి. లాస్ట్ లీగ్ మ్యాచ్ లో తమ జోరు కంటిన్యూ చేసి నాకౌట్ కు చేరాలనే లక్ష్యంతో ఉన్నాయి. దీంతో టఫ్ ఫైట్ ఖాయమనే టాక్ వినిపిస్తోంది.